పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. తహసీల్దార్ రమేష్, ఆర్ఐ శ్రీధర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇటీవల రామగుండం ప్రాంతానికి చెందిన ఆలకుంట మహేష్కు చెందిన ఇసుక ట్రాక్టర్ను తహసీల్దార్ సీజ్ చేశారు. ఆ ట్రాక్టర్ను రిలీజ్ చేయాలంటే 25,000 డీడీతో పాటు అదనంగా డబ్బులు ఇవ్వాలని ఎంఆర్ఓ ఆర్ఐ డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో మహేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన అధికారులు 25,000 డీడీతో పాటు 12,000 లంచం తీసుకుంటుండగా ఆర్ఐ శ్రీధర్ను పట్టుకున్నారు. దీంతో వెంటనే డబ్బులు పడవేసి శ్రీధర్ పరారైనట్టు అధికారులు తెలిపారు. బాధ్యుడైన తహసీల్దార్ను విచారించి కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ రమణమూర్తి స్పష్టం చేశారు. కాగా ఇదే ఎంఆర్ఓ గతంలోనూ ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం. గ్రామంలో బండి దొరికింది సార్. ఎస్ఐ గారికి దొరికితే ఎంటీ బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్. తీసుకొచ్చి ఎంఆర్ఓకి అప్పచెప్పింది సార్. ఎంఆర్ఓ ₹1,00,000 పైన అని చెప్పి నాతో మాట్లాడింది సార్. మాట్లాడినాలే బతలాడినా సార్. రిక్వెస్ట్ చేసిన సార్. రిక్వెస్ట్ చేస్తే 75,000 అన్నాడు సార్. మళ్ళీ రిక్వెస్ట్ చేసిన సార్. రోజు రిక్వెస్ట్ చేసుకుంటా దండం పెట్టుకుంటా కాలు మొక్కుంటా రిక్వెస్ట్ చేస్తే 50,000 అన్నాడు సార్. 50,000 అన్నట్టుగా అస్సలు ఇంటలేడు సార్. ఎంత చెప్పినా కానీ దండం పెడతా కాలు మొక్తా అస్సలు ఇంటలేడు సార్. సార్ కలిస్తే ఆర్ఐని పిలిపించి మాట్లాడుకో అని చెప్పి ఆర్ఐతో అన్నాడు సార్. ఆర్ఐ వచ్చుడుతుంటే దారంలో సేరం 12,000 ఇచ్చిండు, నువ్వు అదే తీసుకొని రాపా అని చెప్పి దారంలో సేరం పేరు చెప్పి 12,000 నా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది సార్. 25,000 డీడీను 12,000 తీసుకోవడం జరిగింది సార్. ₹1,00,000 డీడీ కట్టుకొని వచ్చినాలుగా పైన 70,000 ₹1,00,000 అని చెప్పి అంటారు. లేకుంటే పైసలు తీసుకురమ్మంటారు సార్. ఎంఆర్ఓ సార్ ఐసీపీ సార్ నెంబర్ కనుక్కోవడం జరిగింది సార్. కనుక్కున్నాళ్ళే సార్ మాట్లాడడం జరుగుతుంటే ఏసీ సార్ ఏమన్నాడంటే నీకు న్యాయం చేస్తా బాబు అని చెప్పి మాట్లాడి ఇది చేసింది సార్.